ప్రతి నెల కొత్త అవకాశమే. ముందడుగు నీవే వేయాలి. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. జూన్ 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకి, ప్రేమలో ఉన్నవారికి, వైవాహిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్, సంతానం, ప్రయాణాలు, ప్రాపర్టీ సంబంధం, రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ మాసంలో మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. మంచి అవకాశాలు, విజయ అవకాశాలు మెండుగా ఉండబోతున్నాయండి. గ్రహస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మన మీద మనమే దృష్టి పెట్టుకోవాలండి. ఎందుకనంటే పరిస్థితులు మారినప్పుడు ఇతరుల యొక్క అభిప్రాయాలు మన మీద మారుతూ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్స్ అండ్ అవర్ గ్రోత్. మన ప్రయాణము, మన గ్రోత్ మీద దృష్టి పెట్టుకున్న అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే 3 గ్రహాల కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే గురు బుధ గ్రహాల యొక్క స్థితి 7వ తారీఖు నుండి మీ యొక్క జన్మరాశి, మీ యొక్క జన్మ లగ్నం అనేటువంటి మిథునంలో ఉండటం వల్ల జ్ఞానం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తెలివితేటలు మెండుగా ఉంటాయి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెరుగుతుందండి. మరి గురు రవి సంబంధం వల్ల ఏంటంటే జ్ఞానము, పేరు ప్రతిష్టలు, శక్తి పెరుగుతాయండి. మరి ఈ యొక్క బుధ గ్రహము మీ యొక్క జన్మరాశిలోకి రావడం వల్ల భద్ర మహాపురుషం అంటారు. మంచి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్, టాక్టిఫుల్గా మాట్లాడడం అనేది ఈ మాసంలో ఇస్తుంది. బాగానే ఉంది. అన్నిటికంటే ముందు హెల్త్ ఎలా ఉందో చూద్దామండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. మెదడు, కండరాలు, ఈ యొక్క స్పైన్, వెన్నుముక ఇలాంటి సమస్యలు ఏవైతే ఉంటాయో 7వ తారీఖు తర్వాత తగ్గుముఖం పడతాయి. 6వ తారీఖు వరకు కూడా కొంచెం చిన్నపాటి సమస్యలు ఉంటాయండి. ఆరోగ్య విషయంలో 7వ తారీఖు తర్వాత ఊరటనిస్తుంది అని చెప్పాలి. మరి ఆరోగ్య దృశ్యం, ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటంటే 7వ తారీఖు తర్వాత మంచి మార్పులు వస్తాయి. ఎందుకు 7 అంటున్నామయ్యా అంటే 6వ తారీఖు వరకు కూడా కుజుడు 6వ స్థానాధిపతి బలహీనంగా ఉన్నారు మీ ధనస్థానంలో. కాబట్టి 7 నుంచి మంచి మార్పులు వస్తాయి. 7వ తారీఖు తర్వాత కుజుడు మిత్రక్షేత్రంలో ఉండి ఆ రాశాధిపతి రవి మీ రాశిలో ఉండటం వల్ల డబ్బుకు గల ఆటంకాలు తొలగిపోతాయని చెప్పాలండి. డైలీ వర్క్ చేస్తూ డైలీ ఇన్కమ్ సంపాదించే వారు ఉంటారు కదా, వారికి ఆదాయం పెరుగుతుంది, బాగుంటుందని చెప్పాలండి. మరి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే మొదటి వారం మాత్రం కాస్త కలహాలతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది. 7వ తారీఖు తర్వాత మీ యొక్క కుటుంబంలో గొడవలు, కలహాలు తగ్గుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఆనందంగా ఉండగలుగుతారని చెప్పవచ్చండి. మరి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఏ విధంగా ఉంటుందనంటే గురుడి యొక్క స్థితి మీ యొక్క రాశిలో ఉండటం వల్ల ముఖ్యంగా శుభ ఫలితాలే ఉంటాయి. ప్రమోషన్ రావాలనుకుంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ సంబంధమైన వ్యవహారాలు చేసేవారికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది చెప్పాలండి. కానీ శనైశ్వరుడు మీకు వృత్తి స్థానంలో ఉండటం వల్ల ఏదైనా కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ శని గ్యారంటీగా ఫలితాలు ఇస్తారండి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మీ యొక్క గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. బికాస్ ఆఫ్ గురు, బుధ, రవి మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల మీకు కూడా హ్యాపీగా, ఆనందంగా అనిపిస్తుంది. మీ యొక్క జ్ఞానము, మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ యొక్క అభిలాష, జిజ్ఞాస అన్ని కూడా పెంచుకుంటారు అని చెప్పవచ్చు ఈ ఒక మాసంలో. సోదరులతో ఎలా ఉంటుంది